హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ షైన్ స్టోరీస్. ఈరోజు వీడియోలో మా ఆంధ్ర సైడ్ గోంగూర ఎలా చేసుకుంటారో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. 2 కట్టలు గోంగూర తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పెట్టుకోండి. గోంగూరలో కొంచెం ఇసుక అండ్ డస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసి మినిమం ఒక 4-5 టైమ్స్ బాగా కడుక్కోండి. ఇలా బాగా కడుక్కున్నాక ఒక ప్యాన్లో ఈ గోంగూర మొత్తం యాడ్ చేసుకోండి. ఈ గోంగూర మొత్తం యాడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందండి. ఈ గోంగూర బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఇక్కడ మా సైడ్ అయితే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా గోంగూరని వాటర్లో ఉడకబెడతారు. అలా చేయటం వల్ల ఏంటంటే గోంగూరలో ఉన్న విటమిన్స్ మినరల్స్ పోతాయి కదా. అలా కాకుండా ఇలానే ప్యాన్లోనే ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మగ్గనివ్వండి. అందులో గోంగూరలో వచ్చే వాటర్తోనే ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ అయితే ఇక్కడ నేనేం యాడ్ చేయలేదు. ఇలా మూత పెట్టేసి గోంగూరని ఒక 10 మినిట్స్లో గోంగూర మగ్గిపోతుందండి. ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా మగ్గనివ్వండి. ఇక్కడ ఆల్మోస్ట్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. గోంగూర రెడీ అయిపోయాక స్టవ్ ఆపి గోంగూరని చల్లారనివ్వండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ గోంగూరకు కావాల్సిన రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. ఇక్కడ నేను వచ్చేసరికి ధనియాలు అండ్ జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం కొరియాండర్ అండ్ కరివేపాకు తీసుకుంటున్నాను. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే కొంతమంది పచ్చిమిర్చి అండ్ టమాటాస్ని నూనెలో వేయించి చేస్తారు. మేమైతే ఇలా పచ్చివే చేస్తాము. ఇలానే మాకు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేయాలి. కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూరని యాడ్ చేసుకునేటప్పుడు అయితే ఎక్కువ బాగా పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవద్దు. జస్ట్ గోంగూరని 2-3 టైమ్స్ అలా పల్సిస్తే సరిపోతుంది. మెత్తగా చేస్తే బాగోదనమాట. ఒకవేళ మీ దగ్గర కనుక రోలు ఉంటే రోట్లో నూరుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ గోంగూరని పోపు వేసుకుందాము. పోపుకి కొంచెం ఆనియన్స్ అండ్ ఒక టమాటా కట్ చేసి పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. పోపు దినుసులు ఎక్కువ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు దినుసులు వేసుకున్నాక ఇందులో ధనియాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఒక 2 కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగాక ఇందులోనే కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగాక కొంచెం పసుపు వేసి వేయించుకోండి. గోంగూర హెల్త్కి చాలా మంచిదండి. ఎవరికన్నా ఐరన్ లోపం కానీ బ్లడ్ తక్కువ ఉన్నోళ్ళు కానీ గోంగూరని డైట్లో వీక్లీ 2-3 టైమ్స్ యాడ్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పసుపు యాడ్ చేసుకున్నాక అది కొంచెం వేగాక ఆనియన్స్ అండ్ టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అండ్ టమాటోస్ బాగా వేయించిన అవసరం లేదు. కొంచెం పచ్చిగా ఉంటేనే గోంగూరలోకి టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం పచ్చిగా అంటే కొంచెం దూరగా అలా వేయిస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా ఈ వీడియోలో చూపించినంత ఇలా వేయిస్తే సరిపోతుంది. ఇలా వేగాక గోంగూరని యాడ్ చేసుకుందాము. గోంగూరని యాడ్ చేసుకొని గోంగూరను కూడా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టేసి ఆయిల్లో మగ్గనివ్వండి. ఆల్మోస్ట్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కావాలంటే కొంచెం సాల్ట్ టెస్ట్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకైనా, చపాతీస్లోకి, బిర్యానీస్లోకి దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం గీ వేసుకొని గోంగూర వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.